నమస్తే, నా పేరు పిట్టల శ్రీశైలం. ఇవాళ మనము ఆవు పేడతో మనం తయారు చేసుకునే ఐటెం చూసాము. ఇందులో ఆవు పేడతో పాటుగా బయోచార్ను కూడా కలిపి మనం కొన్ని వస్తువులు ఇప్పటి వరకు తయారు చేసే విధానము మన మహేందర్ జీ మనకు వివరించారు. ఇప్పుడు మనము ఇంకొక ఐటెం ఏంటంటే మనకు పూల కుండీలు, మనము ప్లాస్టిక్ కవర్లలో మనము ఈ మొక్కల్ని పెంచుకుంటాము. దాన్ని ఇప్పుడు మనము ఈ పూల కుండీల కోసము మనం ఈ కౌడంగ్ తోటి కనుక మనం తయారు చేసుకుంటే మనకు ఈకో ఫ్రెండ్లీగా ఉంటుంది. దాంట్లో వేసే పదార్థాల్లో మనం బయోచార్ వేస్తున్నాము, అట్నే మళ్ళీ మనము ఈ కంపోస్ట్ కూడా వేస్తున్నాం. కాబట్టి మనకు ఆ పాట్లోకి మనం పెట్టే మొక్కకు సహజ సిద్ధంగానే ఎరువుని అందించిన వాళ్ళం అవుతాం. దాన్ని ఇప్పుడు ఎట్లా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సమపాలలో తీసుకోవాలి 3 భాగాలు. ఇప్పుడు మనం కౌడంగుని తీసుకోవాలి. ఈ కౌడంగి ఎంత తీసుకుంటున్నామో ఒక గంప కౌడంగి తీసుకుంటే ఒక గంప బయోచారు, ఒక గంప మనకు ఈ దాని పటుత్వం కోసము గడ్డి, నానబెట్టిన గడ్డి తీసుకోవాలి. గడ్డి తీసుకుంటున్నాము. గడ్డి అంటే మనం ఈ గడ్డి అనే కాదు, ఏదైనా సరే జిగిట రావడం కోసము మనం వాడుకోవడం. ఇది బయోచారు. మనం బయోచారు మనం ఈ పిడికలతోటి కూడా మనం బయోచారు చేసుకోవచ్చు, ఊకతోటి కూడా బయోచారు చేసుకోవచ్చు. మళ్ళీ మనకు ఈ పత్తి కట్టే అవి మనం ఉత్తగానే కాలబెడుతుంటారు రైతులు. ఆ పత్తి కట్టెను కూడా మనం ఇట్లా బయోచారు కనుక చేసుకుంటే మనకు అదనపు లాభం అవుతుంది. అన్ని సమానమైన సమభాగాలు. ఇప్పుడు దీనికి ఒక బైండింగ్ మెటీరియల్గా నల్ల మట్టి కానీ ఎర్రమట్టి కానీ తీసుకుంటే జిగట కోసము మనం వాడుతున్నాం. దీంట్లో ఇసుక ఉన్నది, ఇసుక ఉండొద్దు. ఇసుక లేకుండా సన్నగా జల్లి పట్టుకోవాలి. ప్రస్తుతానికి జల్లి లేదు కాబట్టి ఇది వాడుతున్నాం. మన దగ్గర ఏ వనరులు ఉంటే వీటిని వాడుకోవాలి. ఇట్లా మనం వాటిని బాగా పిసికిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో వేసుకోవాలి. మూసేది దాంట్లో వాటర్ ఏమైనా యాడ్ చేస్తామా? మనం దాని జిగిట వచ్చేంత వరకు మనకు ఎంత అయితే అవసరమో అంతవరకు నీళ్లు కానీ మన గోకృపామృతం కానీ జీవామృతం కానీ లేదా బెల్లం నీళ్ళు కానీ చల్ల కానీ మళ్ళీ ఇంకేమి లేకపోతే నీళ్లు కానీ ఇవి వాడి మనం అది చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి తిప్పితే సరిపోతుందండి. 3 సార్లు ఒకసారి తీసి మళ్ళీ అదైతే మన స్టెబిలిటీ కోసం అన్నట్టు ఒకసారి తీసిన తర్వాత ఒక 3 సార్లు చేసుకున్నాం అనుకో ఈజీగా ఉంటుంది. ఇది మాన్యువల్ది. ఇప్పుడు దీంట్లో మిషనరీ, ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ కూడా వచ్చినాయి. వాటితో కూడా చేసుకోవచ్చు. యాక్సెల్ బ్లేడ్ తీసుకొని ఆ చుట్టూ మనం షేపు అవుట్ అవుతుంది కాబట్టి యాక్సెల్ బ్లేడ్ తోటి సైడ్లు కట్ చేసుకోవాలి. ఇవి ఏవి తయారు చేసుకున్నా కూడా ఒక 2 రోజుల ముందు కనుక చేసి పెట్టుకుంటే, చేసి నీడకు పెట్టుకొని దాని మీద ఒక గోనతట్టు కప్పి పెట్టేసుకుంటే పదానంగా ఉంటుంది. అది మనం దానంతా అదే పర్మెంటేషన్ అవ్వడం వల్ల జిగిట కూడా పెరుగుతుంది. అప్పటికప్పుడు చేస్తే మనకు జిగిట రాదు కాబట్టి మనకు బైండింగ్ సరిగ్గా కాదు. గట్టితనం రాలే ఇంకా. ఇది 30 నుంచి 50 రూపాయలకి అమ్ముకోవచ్చు మనం. అది 20 నుంచి 30 రూపాయలు అది పడుతుంది. 10 నుంచి 20 రూపాయలు అది అమ్ముకోవచ్చు. అంటే మనం చిన్నది మనం పడేసే పెండని విలువ లేకుండా పోయింది. అదే కనుక ఇది తయారు చేస్తే కనీసం 20 నుంచి 50 దాకా అమ్మొచ్చు. ఇదే దాన్ని ఇప్పుడు ఇంకోటి ఒక విగ్రహం తయారు చేస్తే అది 1000 రూపాయలు అమ్మొచ్చు. ఆ 1000 రూపాయలు అదే విగ్రహానికి బొమ్మలు కనుక దాని కలర్లు అవి వేసేసుకుంటే అది 2000 అమ్మొచ్చు. అట్లా మనం ఒకే విలువని మనం ఎంత పెంచుకుంటే మనకు అంత ఆదాయం వస్తుంది. కాబట్టి మనం ఈ పెండే కదా అని చెప్పి మనం దాని చిన్న చూపు చూడకుండా దీన్ని కూడా వాల్యూ అడిషన్ చేసి ఎక్కువ వినియోగం తెస్తే ఉపయోగకరంగా ఉంటుంది.
సూపర్